కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నాకు వ్యక్తిగతంగా నేను ఏ లాభాపేక్షని ఆశించేవాడిని కాదు. ముక్కుసూటిగా మాట్లాడటం నా అలవాటు. చెప్తానన్నది చేస్తానన్నది చేసి చూపించాలనే పట్టుదల. నాగార్జున సాగర్ పక్కనే ఉన్న త్రాగునీరు కూడా లేని దుర్మార్గమైన పరిస్థితి మంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి జేజేఎం స్కీమ్ మూలన పడిపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత వారు ప్రధాని మోడీ గారిని సంప్రదించి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి పవన్ కళ్యాణ్ గారు కలిసి మళ్ళీ ఆ పథకానికి జీవం పోసారు 2028 వరకు. అందులో భాగంగా అతి త్వరలోనే ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం 1200 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి మనం అతి త్వరలోనే శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. అందులో ప్రధానంగా 130 పైగా గ్రామాలు కానీ హ్యామ్లెట్స్ కానీ అన్ని కలిపి ప్రతి ఊర్లో కూడా ఓవర్హెడ్ ట్యాంకులు కట్టడం, ప్రతి ఇంటికి కూడా ప్రొటెక్టెడ్ వాటర్ ఏదైతే ఫిల్టర్ చేసి బెడ్స్ ద్వారా మరి క్లోరినేషన్ జరిగిన వాటర్ ప్రతి ఇంటికి మరి సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోబడతాయి. ప్రజల రక్తాన్ని పిండుకొని అన్నదమ్ములిద్దరూ బాగా బలిసిపోయారు. ఇట్లాంటి బలిసిన వాళ్ళని పెట్టుకొని రఫా అంటున్నారు. రఫా అంటాం మీకే కాదు, మాకు కూడా తెలుసు. మేము రఫా అంటే మీరు ఏడుంటారో ఆలోచించుకోండి. ఈ ప్రాంతం ఫ్యాక్షనిజం నక్సలిజం తోటి నాశనం అయిపోయింది. ఈ ప్రాంతంలో అభివృద్ధి ఉండాలి. ఈ ప్రాంతంలో కార్మికులు కానీ రైతులు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా యువతని కానీ ముందుంచాలని మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. రఫాలు మాకు కూడా తెలుసు, ఈ పల్నాడులో పుట్టిన ప్రతి వాడికి తెలుసు. నీకేం 36 చేతులు 36 తలలు లేవు, గుర్తుపెట్టుకోండి. శంకర్ గారు మాట్లాడిన తర్వాత అభివృద్ధి గురించి నేను చెప్పడానికి ఏమి ఉండదు. మాత్రం నాకు వదిలేశాడు, అన్నీ చెప్పేశాడు. ఒక 100 పడకల ఆసుపత్రి మాచర్లలో కట్టాలి. ఎందుకంటే హార్ట్ స్ట్రోక్ వచ్చినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా క్రిటికల్ కేర్ సదుపాయం లేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అదొక్కటి 48 కోట్ల రూపాయలు అవుతుంది. హెల్త్ మినిస్టర్ గారిని కలిసాము, సీఎం గారిని కలిస్తే ఆయన P4 అన్నారు. మేము మా వల్ల కాదు సార్, P4 మీదే ఒకటి చేయాలన్నాం. అది కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి ఆ 100 పడకల ఆసుపత్రిని కూడా మరి ఒక నూతన భవనంలో మన అందరం కూడా మరి 5 సంవత్సరాల్లో ఏర్పాటు చేస్తానని కూడా మీ అందరికీ కూడా మరి హామీ ఇస్తా ఉన్నాను. అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో అరాచకం నడవాలి, ఈ రాష్ట్రం అగ్నిగుండం కావాలి. ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖబర్దార్ అని చెప్తున్నా ఇదే సందర్భంలో వైసీపీ నాయకులు, మీరు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు అంటే మా పరిపాలనా విధానం కాబట్టి పిచ్చి వేషాలు వేయొద్దు. అసాంఘిక శక్తుల్ని సహించే పరిస్థితి ఉండదు. తీవ్రమైన చర్యలు కూడా తీసుకోబడతాయి. మీ చేతనైతే అభివృద్ధికి సహకరించండి, సమస్యల్ని దృష్టికి తీసుకురండి. అంతేగాని మీ రఫా అని చెప్పి మాట్లాడితే ఏం చాలలేదా? కస అని వివేకానంద రెడ్డిని పొడిచింది. ఏ తల్లిగా ఏంటి గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తరగలు నరుకుతారంట, తప్పేంటంట? ఏ తల్లి బిడ్డల్ని నరుకుతావు జగన్మోహన్ రెడ్డి? ఒక్కొక్కడు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మేము
ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రం అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందుండాలి, ఈ రాష్ట్రం రైతాంగం కార్మికులు అందరికీ ఆదుకోవాలని చెప్పి మేము సంయమనంతో వ్యవహరిస్తూ ఉంటే పిచ్చి కోతలకు వస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపి దానికి అభివృద్ధి నిధులను గత 5 సంవత్సరాలు చూశారు. ఎప్పుడన్నా ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు పచ్చటి చెట్లు కొట్టేస్తాడు, పరదాలు కట్టుకుంటాడు. 5 ఏళ్లలో తాడేపల్లి ప్యాలెస్ ని వదిలిపెట్టి బయటికి రాల. మరి ఏ పాపం ఆయన వెంటాడుతుందో, ఏ భయం ఆయన వెంటాడుతుందో మనకు తెలియదు. ఇంటి చుట్టూ ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఏదో ఒక పాపం అతన్ని వెంటాడుతూ ఉంది. ఇవాళ బయలుదేరాడు మళ్ళీ ఓదార్పు యాత్ర. నువ్వు చేసిన అరిష్టమే ఈరోజు ఈ రాష్ట్రానికి శాపం అయింది. నీ దుర్మార్గపు పరిపాలన, నీ దోపిడీ పరిపాలన ఈరోజు రాష్ట్రానికి శాపం అయింది జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి మళ్ళీ వస్తాడంట. ఎక్కడ నువ్వు వచ్చేది? నీ క్రికెట్ టీం తోటి హాయిగా ఆడుకో, క్రికెట్ ఏదైనా గ్రౌండ్ చూసుకొని. 11 మంది ఉంటారు క్రికెట్ టీంలో, నువ్వు కెప్టెన్గా మరి హాయిగా క్రికెట్ ఆడుకో. ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. నీలాంటి దోపిడీదారుడు అసలు ఈ రాష్ట్రాన్ని దోచుకోవడం కూడా ఎక్కడ పోయొచ్చు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలంట. ఇది అర్హత. ఇది ఇందులో ఇసుకలోంచి మరి నూనెను పెనటంలో జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈరోజు మన గౌరవ ఎంపీ గారు మేము ఈ వరికపూడిసెల ప్రాజెక్టుని ఏ విధంగా తీసుకురావాలి, దీన్ని ఎలా నిర్మించాలి, ఈ మాచర్ల నియోజకవర్గ రైతాంగం కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. ఇందులో మేము పార్టీలు చూడట్లేదు, కులాలు చూడట్లేదు, మతాలు చూడట్లేదు. ఒక సామాజిక న్యాయం ఈ మాచర్ల నియోజకవర్గానికి రైతాంగానికి జరగాలి, అప్పుడే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఒక దృఢ సంకల్పంతో గౌరవ ఎంపీ గారి సహకారంతో ఈరోజు ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా మొన్న 14,80,00,000 రూపాయలు మనం ఏదైతే అటవీ శాఖకు చెల్లించాలో డబ్బు చెల్లించడం, టెండర్లు ఫైనల్ అయినాయి. ఏదైతే గతంలో ఫేజ్ 1 ఏదైతే ఉందో దానికి టెండర్లు కూడా ఫైనల్ అయినాయి. కాకపోతే ఒక బాధ, ఫేజ్ 1 24,000 ఎకరాలకు మాత్రమే ఎస్టిమేట్ అయిపోయింది. కాబట్టి దాన్ని మరింత పొడిగించండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. నాకు జీవితంలో మీరేమీ చేయాల్సిన అవసరం లేదు, వరికపూడిసెల ప్రాజెక్ట్ ఒక్కటి పూర్తి స్థాయిలో ఫేజ్ 2 కూడా కంప్లీట్ చేస్తే మాచర్ల నియోజకవర్గంలో రైతాంగం అందరికీ న్యాయం జరుగుతుందనేది ఒక్కటి మాత్రమే నా విజ్ఞప్తి. ఆ ప్రాజెక్టుని నిలబెట్టి మరి కార్మికుల పక్షాన నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రాజధాని లేని అమరావతిని మళ్ళీ పరుగులు పెట్టిస్తున్నాడు. ఆంధ్రలో జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిధులు తీసుకుని వచ్చి మళ్ళీ దాన్ని స్టార్ట్ చేశాం. అసెంబ్లీ సాక్షిగా సంబరాల రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా ఎస్ 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 అంటూ రంకెలేశారు. ఏమైంది? టైం డేట్ ఇచ్చారు.
ఇవాళ మళ్ళీ 1000 కోట్లు నష్టం పడే పరిస్థితి, 2 సంవత్సరాలు మళ్ళీ అదనంగా పనిచేయాల్సిన పరిస్థితి. రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ పరిపాలన మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి అత్యంత ఇష్టం ఏంటంటే ఆయన మొట్టమొదట పరామర్శ యాత్ర, ఓదార్పు యాత్రలో పరామర్శ యాత్రలు అంటే ఆయన చాలా సరదా. మొట్టమొదటి ఓదార్పు యాత్ర మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉంటే ఆయన ఏదో ప్రజాస్వామ్య పరిరక్షకుడిలాగా ఈవీఎంలు పగలగొట్టి జైల్లో ఉంటే ఆయనతో పరామర్శతో మొదలుపెట్టాడు మళ్ళీ పరామర్శల యాత్ర. ఆ తర్వాత చిలకలు వెనుకొండలో 2 రౌడీ షీటర్లు చంపుకుంటే అక్కడికి వచ్చాడు, గంజాయి బ్యాచ్ల్ని పరామర్శిస్తాడు. అసలు బెట్టింగ్ బ్యాచ్ మన సత్తెనపల్లిలో చూసి 2 సావుకు కారణమయ్యాడు.